మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ వేగో స్కూటీ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గరే ఉందండి. ఈ వెహికల్ సేల్ చేసే వాళ్ళు ఎవరో కాదండి, మన ఆర్ఎస్ఆర్ బైక్స్ అంటే నేనే అండి. చాలామంది మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ ఓనర్ కూడా ఎవరికి చాలామంది తెలియడం లేదండి. చాలామంది మన గ్రూప్లో పెట్టే ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి అడుగుతున్నారంట, అన్న మీ గ్రూప్లో మా వెహికల్ సేల్ పెట్టండి అని అందరికీ కాల్ చేస్తున్నారంట. గ్రూప్లో ఎవరి నెంబర్ ఉంటే వాళ్ళు ఓనర్ కాదండి. గ్రూప్లో మా బైక్స్ ఫొటోస్ పెట్టి దాని డీటెయిల్స్ పెట్టేటప్పుడు మై ప్రైజ్ అని ఎడిట్ చేస్తా కదా, మై ప్రైజ్ మై నెంబర్ పెట్టేటప్పుడు అది నేనే అండి. ఇంకా ఓనర్ ప్రైజు ఓనర్ నెంబర్ అని పెట్టే వెహికల్స్ అన్నీ ఓనర్టే అండి. ఇక మై ప్రైజు మై నెంబర్ పెట్టిన వాటిని మన వెహికల్స్ అండి, అంటే మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ వాళ్ళ బైక్సే. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్కి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి అయితే షేర్ చేశారండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్. అందుకోసం చెప్తున్నానండి. ఎందుకంటే మంచి కండిషన్లో వెహికల్ తెస్తూ మంచి ధరకే ఇస్తూ తక్కువ లాభం తీసుకొని మంచి వెహికల్స్ అయితే సేల్ చేస్తున్నాను. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని మీరు 10 మందికి చెప్పండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తానండి. ఈ వెహికల్ టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 60%, బ్యాక్ టైర్ వచ్చేసి 70% అయితే ఉందండి. ఇంకా సెల్ఫ్ రన్నింగ్ ఉందండి, సెల్ఫ్ రన్నింగ్ ఉంది. ఇండికేటర్స్, హారను, ఎల్ఈడి లైట్స్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇక ఓన్లీ స్పీడోమీటర్ కేబుల్ మాత్రం అయితే వేయించుకోవాలండి. స్పీడోమీటర్ కేబుల్ అయితే కంపల్సరీగా వేయించుకోవాలి, స్పీడోమీటర్ అయితే వర్క్ చేయదండి. ఇక్కడ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదండి. ఇక మడ్గార్డ్ మాత్రం కొంచెం లూజ్గా ఉందండి, కొంచెం మడ్గార్డ్ అయితే కొంచెం లూజ్గా ఉంది. కొంచెం డ్యామేజ్ అంటే కొంచెం చిలుము అయితే పట్టిందండి. దానికి స్టిక్కరింగ్ ఇచ్చాను, పెయింట్ వేయించానండి. కానీ అది కూడా వేపియండి అంటే మనకు కష్టం వస్తుందండి. ఎందుకంటే ఇప్పటికే ఈ వెహికల్కు చాలా ఖర్చు పెట్టాను. అవి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా, తప్పకుండా వినండి ఏమేమి ఖర్చు పెట్టాను ఈ వెహికల్కి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బోర్ అయితే కంప్లీట్ చేయించానండి. ఈ వెహికల్కి అయితే బోర్ అయితే కంప్లీట్ చేయించాను. ఇంకా వైరింగ్ కిట్ అని ఉంటుంది కదా, వైరింగ్ కిట్ అనేది చెడిపోయిందని మొత్తం పాడైపోయిందని చెప్పేసి మొత్తం కొత్తది వేయించానండి. వైరింగ్ కిట్ కొత్తది వేయించాను. ఇక బ్యాటరీ వేయించానండి, బ్యాటరీ వేయించాను. సీడీ కాల్స్ పోయాయని చెప్పాడు ఎలక్ట్రీషియన్, అది కూడా వేయించానండి. మొత్తం వైరింగ్ వర్క్ మొత్తం అన్నీ చేయించానండి. ముందు సెల్ఫ్ రన్నింగ్లో లేదండి, కిక్కే కొడతాను నేను. కానీ ఇప్పుడైతే అన్నీ వర్క్ చేస్తున్నాయండి. ఇండికేటర్లు, హార్ను, లైటింగ్ కానీ అన్నీ వర్క్ చేస్తున్నాయండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు. ఓన్లీ మడ్గార్డ్ మాత్రం కొంచెం స్క్రాచెస్ ఉంటే స్టిక్కరింగ్ అయితే వేయించానండి. అవి కూడా ఉన్నట్లు చెప్తున్నానండి. నేనైతే ఎవరు ఇలా చెప్పరు, ఓన్లీ వీడియోస్ తీస్తారు, చెప్తారు, రేట్ చెప్తారు, సేల్కు పెడతానండి. కానీ మనమైతే ఈ వెహికల్కి ఏమేమి వర్క్ ఉన్నాయి, ఏమేమి వర్క్ చేయించాను కూడా మొత్తం క్లియర్గా చెప్తున్నాను, బాగా వినండి. ఈ వెహికల్కి మాత్రం అన్నీ కొత్తగా వేయించానండి. వైరింగ్ కిట్ కానించి మొత్తం అన్నీ వేయించాను. ఇక వేయించుకోవాల్సింది ఓన్లీ మడ్గార్డ్కి మాత్రం కొంచెం వేయించుకుంటే వేయించుకోవచ్చు, లేదంటే లేదండి, అది మీ ఇష్టం అది. ఇంకా సైడ్ లాక్ కూడా పడుతుందండి, డిక్కీ కూడా ఓపెన్ అవుతుంది. డిక్కీ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వెహికల్స్ అనేది మీకు అప్డేట్ అనేది తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లోనే అప్డేట్ వస్తుందండి. యూట్యూబ్లో పెట్టకముందు అయితే వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టేస్తాను, తప్పకుండా చూడొచ్చండి. వాట్సాప్ గ్రూప్ లింకు ఇస్తాను కింద, మీరు తప్పకుండా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ గ్రూప్ అనేది ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి, 90% ఎక్కువ మందికి యూజ్ఫుల్ అవుతుందండి. వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారండి. ఒక గ్రూప్ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందండి, ఇప్పుడు సెకండ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఏ వెహికల్ కావాలన్నా ముందుగానే అప్డేట్ అనేది గ్రూప్లో అయితే తప్పకుండా వస్తుందండి.
మీరు చాలా మంది గ్రూప్లో అప్డేట్ ఎట్లా జాయిన్ అవ్వాలంటే తెలియక అర్థం కాక చాలామంది బాధపడుతున్నారు. ఏం లేదండి, నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. మీకు వెహికల్స్ అనేది డైలీ ఏ వెహికల్స్ వస్తాయి, ఏ వెహికల్స్ సేల్కి వచ్చాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారండి. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను అండి, వాట్సాప్ గ్రూప్లో మెయిన్ ఇంపార్టెంట్ జాయిన్ అవ్వండి అని. ఇక కండిషన్ విషయానికి వస్తే బండి సూపర్గా ఉందండి. ఇంజన్ అయితే ఫుల్ బోర్ చేయించాను, ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సౌండ్ అనేది లేదు, ఇంజన్లో స్మూత్గా ఉంది. ఇక ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 19,000 అయితే చెప్తున్నాను అండి. 16 మోడల్ 19,000 అయితే చెప్తున్నాను. కానీ ఈ వెహికల్కి మాత్రం 1,500 అయితే డిస్కౌంట్ అనేది ఇస్తానండి. 1,500 డిస్కౌంట్ పోను, ఫిక్స్ రేట్ వచ్చేసి 17,500 ఫైనల్ పడుతుందండి. ఎవరు కానీ ఈ రేట్కి అయితే ఇవ్వరండి. 16 మోడల్ టీవీఎస్ వేగో మోడల్ బండి 17,500కి ఎవరు కానీ ఇవ్వరండి. 16 మోడల్ 17,500కి ఎవరు ఇవ్వరు. మీరు గమనించండి, బయట మార్కెట్లో కూడా కనుక్కున్న తర్వాతే వెహికల్ అనేది తీసుకోవచ్చండి. బండి అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. ఇంజను సెల్ఫ్ రన్నింగ్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్ ఉందండి. పైన మీటర్ గ్లాస్ కూడా కొత్తది వేయించానండి, అది కూడా మర్చిపోయాను. ఇక మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి. డిక్కీ లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి అంతా పర్ఫెక్ట్గా ఉందండి. డిక్కీ లాకు, పెట్రోల్ లాకు మొత్తం అంతా ఒకటేనండి. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా అయితే ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ పెట్టేశాను, ఎందుకనేసి కొంచెం తీసి పెట్టాను. ఎవరైనా వెహికల్ తీసుకునే వాళ్ళు వాళ్ళే సెట్ చేసుకోవచ్చు అండి, ఎల్ఈడి లైట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి, అన్నీ వర్క్ చేస్తున్నాయి. మీరు ఇంకా ఆలోచించద్దండి, వెహికల్ అన్నీ చెక్ చేసుకొని వచ్చి తీసుకోవచ్చండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.